వాళ్ళని ఆధార్ కార్డు తీసుకొని రమ్మని చెప్పారట. వాళ్ళు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వచ్చి ఆధార్ ఆన్లైన్ చేయించుకోవాలని చెప్పి వెళ్ళారట. ఈ రాని వాళ్ళందరూ మాకు చెప్పలేదని ఊళ్ళో ఒకటే ఉడుకులాట. ఇదేంటి బణి గారు, ఇదేంటి విద్యాసారం గారు అని చెప్పి మాకు చేసి అడగటం జరుగుతుంది. మేమన్నా రాని వాళ్ళు ఎవరో వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకుందాం. ఆ లిస్టు చూసిన తర్వాత అవసరమైతే కలెక్టర్ గారి దగ్గరికైనా వెళ్దాం, ఇక్కడ ఎమ్మెల్యేని కలుద్దాం, అక్కడ కలెక్టర్ గారిని కలుద్దాం, మీకు వచ్చేంత వరకు మీకు అండగా ఉండి పోరాటం చేసి ఇప్పిస్తామని చెప్పాం. చెప్పిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేసింది, నిన్న పగల నుంచి ఒకటే ఏడుపు, నాకు ఇల్లు రాలేదని. సరే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి తెలుసుకొని వస్తానని చెప్పి వైరాబాయి కనుక్కో ఎవరెవరికి వచ్చినా నేను చూసి వస్తామని గారు అన్నది. సరే వెళ్ళిరా అన్నాం. వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద మనుషులు అక్కడ ఎవరో ఉంటే నాయకుల్ని అడిగిందంట. వాళ్ళు 5గురితో కమిటీ చేసాం, ఐదుగురిదే పెత్తనం, మాదేం లేదు, 5గురిని అడుక్కోపో అన్నాడట. అన్నాక ఈ అమ్మాయి వచ్చి మళ్ళీ అదే మాట చెప్పింది. సరేలే ఏదైనా ఉంటే తెలుసుకుందాం, తొందరపడవకని చెప్పా. ఊళ్ళో తిరిగినాం, రాత్రి అందరినీ రమ్మని చెప్పడం జరిగింది. ఆ మిగతా వాళ్ళందరూ కూడా రాని వాళ్ళందరూ కూడా రావడానికి బయలుదేరుతున్నారు. ఉదయం నేనేంటి ఉషా బయలుదేరావా, మరి ఇట్లా వైరాబోతున్నావు మున్సిపాలిటీ ఆఫీస్ కాడికి అని చెప్పి అడిగితే, నేను ట్యాబ్లెట్లు వేసుకున్నామని గారు, నేను చచ్చిపోతున్నా అని చెప్పి ఒకటే 7 ఫోన్లు. అదేం ట్యాబ్లెట్లు వేసుకోవటం ఏంటే, పోరాడి సాధించుకోవాలి కానీ నువ్వు రాని వాళ్ళందరికీ సపోర్ట్గా ఉండి అందరం కలిసిపోయి తెచ్చుకోవాలి, పని ఎందుకు చేసావు అని చెప్పి నేను గబగా ఉరికితే అక్కడ అందరు కలిసి వచ్చి పోయారు. అప్పటికే అందరం కలిసి తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ ట్యాబ్లెట్లు అన్నీ అతల దగ్గర ఉన్నాయి, గతంలో ఎప్పుడు తెచ్చుకుందో ఆ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా మింగింది. దాదాపు ఒక 20-15 దాకా ఉన్నాయి ఆ పాత ట్యాబ్లెట్స్. గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి ఇక్కడ తీసుకొచ్చారు వాళ్ళు. మేము ఇప్పుడు రావడం జరిగింది. మేము చెప్పేది ఏంటంటే, రాని వాళ్ళు నిరుపేదలు ఉన్నారు గన్నెలపాడులో. ముఖ్యంగా పోయినసారి కరువు వచ్చినప్పుడు కూడా ఇల్లు ఖాళీ వరదలు వచ్చిన టైంలో కూడా మీరందరూ ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పి వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చారు. ఆ ఇచ్చిన నోటీసులు కూడా గవర్నమెంట్ అధికారుల దృష్టిలో ఉంటాయి కదా. మరి వాళ్ళు ఏం చేశారు, ఇల్లు రాని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పి, ఆ రాని వాళ్ళు ఎవరు అసలు ఇల్లు లేని వాళ్ళు, నిజంగా ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఎంక్వైరీ లేకుండా ఇల్లున్నోళ్ళు ఇప్పుడు ఎవరికి ముందు అవసరం, ముందు దాహమైనోడికి మంచినీళ్ళు పోస్తావా, దాహం లేనోడికి మంచినీళ్ళు ఇస్తావా, ఆ రకమైన పద్ధతిలో జరిగింది. ఇది అన్యాయం కాబట్టి అక్కడ ఇల్లు బీక్కొని బయట గింత తడిగి ఇవి డేరాలు వేసుకొని కూడా ఉన్నారు. మరి మీరందరూ కూడా మీడియా కానీ అట్లా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ వచ్చి మా గ్రామంలో వాళ్ళని చూసి నిజంగా న్యాయంగా ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇవ్వాలని చెప్పి ఇప్పియాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఇట్లా ఆడపిల్లలు ఇల్లు రాక మందు దాగి చచ్చిపోతే వాళ్ళ పిల్లలు ఏంటి, వాళ్ళ భర్త ఏంటి, వాళ్ళ కుటుంబం ఏంటి, ఇచ్చే ఇల్లేమో కానీ ముందు ఉన్న కుటుంబం కూడా చల్లాచెదరైపోతుంది.